మనలో చాలామందికి దేవుడు ఉన్నాడా? లేదా? అనే డౌట్ చాలామందికుంటుంది. ఆ డౌట్ క్లియర్ అయిపోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఆమె పేరు భాగ్యలక్ష్మి. ఈమె విశాఖ జిల్లాకి సంబంధించిన ఆవిడ. 2019 సెప్టెంబర్ 15వ తేదీన వశిష్ట అనే బోటు రాజమండ్రి నుంచి భద్రాచలం ప్రయాణిస్తుండగా గోదావరి మీదుగా ఒక ప్రమాదం జరిగి బోటు మొత్తం మునిగిపోయింది. ఆ బోట్‌లో దగ్గర దగ్గర 53 మంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగిన బోట్‌లోనే భాగ్యలక్ష్మి, తన భర్త, తన ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. భాగ్యలక్ష్మి కళ్ళ ముందరే తన పిల్లలు ఇద్దరు మునిగి చనిపోయారు. ఒక అమ్మాయి 3 సంవత్సరాలు, చిన్న అమ్మాయి 1.5 సంవత్సరం. ఇద్దరు ఆడపిల్లలే. తన కన్న బిడ్డలు ఇద్దరు తన కళ్ళ ముందరే మునిగి చనిపోవడాన్ని చూసి తట్టుకోలేక భాగ్యలక్ష్మి చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. అంతేకాకుండా తను అప్పటికే పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేసేసుకునింది. పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి భాగ్యలక్ష్మికి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టొచ్చని తన ఫ్రెండ్స్ చెప్పడం వల్ల తను మళ్ళీ డాక్టర్స్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెంట్ అయ్యింది. ఇందులో ఆశ్చర్యపోవడం అంటే ఏం తెలుసా? డాక్టర్ ఇచ్చిన డ్యూ డేటు అక్టోబర్ 2021లో కానీ తనకి సెప్టెంబర్ 15వ తేదీన భయంకరమైన పెయిన్స్ రావడము, సడెన్‌గా సర్జరీ చేసి డెలివరీ చేయడం అయితే జరిగింది 2021లో. కానీ అక్కడ గమనార్హం ఏంటంటే ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. అది ఇద్దరు ఆడపిల్లలే పుట్టడం అనేది చాలా ఆశ్చర్యం. ఇందులో ఎంత ఆనందకరం అంటే ఎవరైతే పిల్లలు చనిపోయారో అదే డేట్‌న మళ్ళీ ఆ ఇద్దరు పిల్లలే పునర్జన్మెత్తి మళ్ళీ మనకు పుట్టారు. దేవుడున్నాడు. దేవుడు నన్ను మోసం చేయలేదు అనేదానికి ఇదొక్కటే ప్రూఫ్ కదా! ఆ దేవుడు డాక్టర్స్ రూపంలో వచ్చి భాగ్యలక్ష్మి కడుపు తీర్చారు అనడానికి ఇది నిదర్శనం కదా! ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.